ఇక మేనిఫెస్టో విషయానికి వద్దాం. మీకు హెలికాప్టర్ గుర్తొచ్చింది, చాలా సంతోషం. ఎన్నికల సంఘం మీ పార్టీని గుర్తించి ఇచ్చింది. మేనిఫెస్టో విషయానికి వద్దాం. మొత్తంగా అసలు 175 నియోజకవర్గాల్లో మీకు క్యాండిడేట్స్ రెడీ అయిపోయారా? దాదాపు ఒక 3,000 మంది ఆస్పిరెంట్స్ అప్లై చేశారండి. 78,000 మంది కంప్యూటర్లో కోఆర్డినేటర్స్. ఓకే, అంటే ఒక నియోజకవర్గానికి 20-30 మంది జాయినింగ్స్ జరుగుతున్నాయి. మీరు చెప్పినట్టుగా 10 మంది 100 మందిని, అంటే ఎమ్మెల్యేగా ఎంపీగా నిలబడదామని 200 నియోజకవర్గాల్లో దాదాపు 3,000 మంది, అంటే ఒక నియోజకవర్గానికి 20-30 మంది. అందులో సెలెక్ట్ చేయవలసిన ప్రాసెస్ ఉంది. తర్వాత ముఖ్యం, ఇప్పుడు మనం చేసేసి క్యాండిడేట్లను పెట్టేసి క్వాలిఫైడ్ కాని వారిని పెట్టామనుకోండి ఇబ్బంది అవుద్ది. ఎందుకంటే మా మేనిఫెస్టో ఇంకొక విషయం, మీరు హెలికాప్టర్ గుర్తు అన్నారు, ఏమైందో తెలుసా మీకు? చెప్పాలి కనుక మీరు అన్నారు. చెప్పండి. ఎలక్షన్ కమిషన్ లాస్ట్ వీక్ వెళ్ళి జగన్ వారి పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేసి ఇవాళ కమిషనర్గా నాతో చెప్పడం, మా కోశాధికారి ట్రెజరర్ కమిషనర్ గారితో 3-4 సార్లు 3 రోజుల నుంచి అక్కడే ఉన్నారు, 5 రోజుల నుంచి. మాకు ఫ్యాన్కిని హెలికాప్టర్కి తేడా ఉండదట, ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతారట. అంటే జగన్ ఓడిపోతాడని తెలిసిపోయి మా హెలికాప్టర్ ఫ్యాన్ లాగే ఉంటుందండి, ఎందుకంటే చివరిన ఫ్యాన్ ఉంటుంది కదా అని గుర్తు తీసేమని. నవ్వుకోవాలో తెలియదు, అర్థం ఏడాలో తెలీదు. 130 కోట్ల ప్రజల్లో ఒక్కరైనా ఉంటారండి జగన్ తప్ప. హెలికాప్టర్కి ఫ్యాన్కి డిఫరెన్స్ లేదు అన్నోళ్ళు. అంటే వాటమి క్రిస్టియన్స్ అందరూ ఆయన వదిలేశారు, దళితులు అందరూ ఆయన వదిలేశారు, బీసీలు అందరూ ఆయన వదిలేశారు. కానీ ఇప్పుడు అంటే నేను అన్నది ఏంటంటే, నేను క్రిటిసైజ్ చేయట్లేదు, మీరు హెలికాప్టర్ గుర్తు తీసేమని. దేవుని కృపలో మనకి చక్కగా హెలికాప్టర్ గుర్తుంది, గుర్తుంచుకోండి. హెలికాప్టర్ గుర్తుకే ఓటేయమని 100,000 లక్షల 1,00,000 మంది చెప్పగలరా? ఈమెయిల్ PrajaShantiParty.org చేరుకోండి అందరూ నిరుద్యోగులు. ఇప్పుడు బాగా